ప్రియ శ్రోతలారా, అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనందరికీ శుభం కలుగునుగాక. ఈరోజు మనం ఒక చిన్న వచనం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుకున్నట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ మాట ఎంతోమందికి ఊరటనిచ్చిన మాట. ఎన్నో కష్టాల మధ్య, ఎన్నో నష్టాల మధ్య కొన్ని జీవితాలు నలిగిపోతున్నాయి. వారికి ఈ మాట నిజంగా వారికి అర్థమైనట్లయితే, ఇదిగో ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటను అర్థం చేసుకోగలిగినట్లయితే, ఈ మాటే నీ కష్టానికి సమాధానం. ఈ మాట నీ బాధకు దేవుడు ప్రతిఫలంగా ఇస్తున్న మాట. నిన్ను అనేకులు నిందిస్తున్నారనో, లేక నీ అప్పుల భారము వలనో, లేక నీకున్న అనేకమైన భారముల వలన ప్రయాసపడి విసిగిపోయి ఉన్నావేమో. ఇదిగో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. నీవు ప్రయాసపడుచున్న ఆ భారాన్ని నా మీద వేయి, నేను ఆ భారాన్ని మోస్తాను, నేను నీకు విశ్రాంతినిస్తాను అని. మన తండ్రి ఎంతో గొప్పవాడండి. నీవు నవ్వితే ఆయన నవ్వుతాడు. నీవు ఏడ్చిన రోజు ఆయన కళ్ళు చెమరుస్తాయి. కానీ ఏ రోజు నీ దగ్గర నుంచి ఏది ఆశించలేదండి. అంతటి ప్రేమామయుడు, అంతటి కరుణామయుడు నీ దగ్గరకు వచ్చి నేనేమంటున్నాడో తెలుసా? నీ కష్టాన్ని నాకు అప్పచెప్పి సంతోషంగా ఉండు అని ఒక్క మాట చెప్తున్నాడు. వినగలిగినట్లయితే ఈరోజు నీ కష్టానికి, నీ బాధకు ఇదిగో ఇదే సమాధానంగా మారగలదు. నీవు మోకాళ్ళు వంచి, తండ్రి ఇదిగో నా బాధను, నా కష్టాన్ని ఈరోజు నీ పాదాల ఎదుట పెడుతున్నాను, దీన్ని తీసివేయి, ఈ కష్టాల నుంచి నన్ను గట్టెక్కించమని నీవు కన్నీరు విడిచి ఆయన వైపు చూచి నువ్వు అడగగలిగినట్లయితే, ఈరోజు నీ బాధలను, నీ కష్టాలను సంతోషంగా, ఆనందంగా మార్చడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. కానీ మనమే అడగలేకపోతున్నామేమో. మన కష్టాలు, మన నష్టాల మధ్య మనుషుల వైపు చూస్తున్నామేమో. ఇదిగో ఒక భక్తుడు అంటాడు కదా, ఆకలితో వేదనొందగా, దాహముతో తపించగా, ఆకలితో వేదనొందగా, దాహముతో తపించగా, రోగముతో కృషించగా, రోగముతో కృషించగా, నన్ను చేర్చుకొనలేదు నీవెందుకో అని యేసు నిన్నడిగిన ఏమందువు? నన్ను చేర్చుకొనలేదు నీవెందుకో అని యేసు నిన్నడిగిన ఏమందువు? న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ నేస్తమా. ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ క్రైస్తవా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు ఈ మాట నిన్ను అడుగుతున్నాడు. యోచించుకో, ఏ గుంపులో నీవు ఉంటున్నావు? జనాల మీద ఆధారపడి, ఈ లోకంలో ఉన్న నీ స్నేహితుల మీద ఆధారపడి
నీకు ఎవరో ఏదో చేస్తారని ఇంకా ఎదురు చూస్తున్నావా? ఇదిగో ఈ లోకంలో ఉన్న వారందరూ ఏమో కొన్నిసార్లు కొందరు సహాయం చేసి ఉండొచ్చేమో, కానీ పలుమార్లయితే వారు మనల్ని విసర్జించిన వారే. ఏ రోజైతే మన దగ్గర డబ్బు లేదని, ఆస్తి లేదని వారికి తెలుస్తుందో, ఆ రోజే వారు మనల్ని దూరం పెట్టడం మొదలు పెడతారు. ఇది నా స్వానుభవం. నా దగ్గర డబ్బు లేని రోజు నన్ను చీదరించిన వారు ఎంతోమంది ఉన్నారు. నిజం చెప్తున్నాను, ఈ లోకం ఎప్పటికీ నమ్మదగినది కాదు. కానీ నమ్మకమైన దేవుడు మన దేవుడు. ఈరోజు నీవు నమ్మినట్లయితే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆయన వైపు చూసి అడుగుతావా? తండ్రి, నేను నిన్ను నమ్ముతున్నాను. నా కష్టాలను తీసివేయి, నా బాధలను తీసివేయి. నీ చిత్తమైతే నీ రక్షణను నాకు ఇవ్వమని ఆయన్ని అడగగలవా? అడిగి చూడు, అడిగి చూడు. నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చడానికి ఆయన సమర్థుడు. నీ బాధను నాట్యంగా మార్చడానికి ఆయన సమర్థుడు. మనమందరం అడుగుదాం, అడిగి పొందుకుందాం. ఆయన ఆశీర్వాదంలో మనమందరం వర్ధిల్లుదాం. ఆమేన్.